బంధువులో ఎవరు మన శ్రేయోభిలాషలో ఎలా తెలుసుకోవాలి, ఎవరు పనికొస్తారో ఎవరు పనికిరారో ఎలా తెలుసుకోవాలి. జానీయాత్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్ వ్యసనాగమే మిత్రం చాపత్తి కాలేషు భార్యాం చ విభవక్షయే. సేవకులు ఉన్నారు మన దగ్గర, డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, ఇంట్లో పని మనుషులు కావచ్చు, వాచ్మెన్లు కావచ్చు, ఇంటి దగ్గరే నివాసం ఉండేవాళ్ళు కావచ్చు, జమీందారులకు రకరకాల సేవకులు ఉంటారు. సేవకుడు సరైన వాడా కాదా తెలియాలి ఉంటే జానీయాత్ ప్రేషణే, ఆయనకి ఏదైనా పని చెప్పి తెలుసుకోవాలి. ఆ పనిని బట్టి ఆయన అంచనా వేయాలి. వీళ్ళ నాన్న మంచివాడే, వీళ్ళ తాత మంచివాడే అని అంచనా వేయకూడదు. వాళ్ళందరూ మంచివాడేని వీడు కాకపోవచ్చు. అలాగని వీళ్ళ తాత ఎవరో డబ్బే కొట్టాడు కదా అని మనవాడిని అనుమానించగల, ఈయన మంచివాడే కావచ్చు. ఒక పని చెప్పు, ఆ పని సక్రమంగా చేస్తే అప్పుడు ఆయన మంచిదానని నువ్వు గమనించు. ఎప్పుడు సేవకుల్ని పని చెప్పాక అంచనా వేయాలి. వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా పని పూర్తయ్యాకే ఇవ్వాలి. ముందే అడ్వాన్స్లు ఇచ్చేస్తే మళ్ళీ రాడు ఇక్కడ. ఎప్పుడు సేవకుడిని ముందు మెచ్చుకోకూడదు, పని అయ్యాక మెచ్చుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత సేవకులందరినీ పిలిచి ఆ పెళ్ళి బాగా జరిగిందంటే మీ వల్ల బోళ్ళు కష్టపడి పనిచేశారు, మీకు ఇచ్చే జీతం ఎలాగో ఇస్తాం, జీతంతో పాటుగా ఇదిగో అందరూ తలో 500 తీసుకోండి, తలో 1000 తీసుకోండి అంటే అసలు జీతం కంటే ఈ 500కి 1000కి పరమానందం చెందుతారు వాళ్ళు ఖచ్చితంగా. కానీ జీతం ఎలాగో ఇస్తామరా, మీకు ఏవో అవసరాలు ఉంటే ముందే ఉండనియండి అని సేవకులందరికీ తలో 1000 అడ్వాన్స్ ఇచ్చామనుకో, సగం మంది పెళ్ళికి రారు, ఎగ్గొట్టేస్తారు. ఇది లౌక్యం, ఇది మోసం కాదండి, లౌక్యం, ఇది పెత్తనం కాదు, ఇది లేకపోతే రారు. పైగా వాడు శుభ్రంగా దొరుకుతుంది కదా ప్రసాదు, ప్రభుత్వ సారా దుకాణం, వెళ్ళి తాగేస్తాడు, ఇక పనికిరాడు. ఏమంటే మీరే ఇచ్చారు సార్ బాగుండదని పుచ్చుకున్నాను అంటాడు. మరి బాగుంది ఇక్కడ, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వాడు వచ్చేవాడు పనికి. అందుకని ఇవ్వకూడదు. ఎప్పుడు కార్యాంతే దాసభృత్యేషు, దాస్యులకి సేవకులకి డబ్బులు ఎప్పుడు ఇవ్వాలంటే పని పూర్తిగా అయిపోయాక, మనం పూర్తిగా పరిశీలించుకుని బాత్రూంలో కుళాయిలు బాగు చేసేవాడు వచ్చినా సరే ఓసారి యజమాని స్వయంగా వెళ్ళాలి, కుళాయిలన్నీ తిప్పాలి. వాడు బాగు చేసాడు, నువ్వు బాగానే చేస్తావా అని ఫోన్ మాట్లాడుతూ కూర్చోకూడదమ్మా, తెలివి అనరు దాన్ని. ఆ ఫోన్ అక్కడ బారేసి ఆ బాత్రూంలోకి యజమాని వెళ్ళాలి, ఆ కుళాయిలన్నీ తిప్పి చూసుకోవాలి. లేకపోతే వాడు ఏం చేస్తాడు, మళ్ళీ 3వ రోజునే రావడానికి వీలుగా తిప్పేసి వెళ్ళిపోతాడు. వాడికి పని కావాలిగా. మనం స్వయంగా వెళ్ళి చూసుకుని మళ్ళీ ఏమైనా లీకేజ్ ఉంటే అడగాలి మొహమాటం లేకుండా. లేకపోతే పని ఎలా చేస్తారండి, పని చేశాక నువ్వు బాగా చేసేవయ్యాను ఒక 100 రూపాయలు ఎక్కువ పర్వాలేదు ఆనందిస్తాడు. ముందే ఇవ్వకూడదు డబ్బులు, ముందే మెచ్చుకోకూడదు.